పరిశుద్ధుడు, నిత్య నివాసి, సమస్తమును ఆస్వాదించినటువంటి దేవుడు, దైవికమైనటువంటి సంతోషం, దైవికమైనటువంటి ఆనందాన్ని కలుగు చేసి మానవ కోటికి రక్షణ ఆనందం అనేది కలిగించి మానవ కోటి ఆయన వైపు చూసి సంతోషించే విధముగా ఆశ్చర్యకార్యం జరిగించేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా పరమందు ఆశీనుడైనటువంటి దేవుడు. భూమి మీద ఆయన నరులను దృష్టి ఉంచి పరిశీలించేటువంటి దేవుడు. మన జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించి నవంబర్ నెల 3వ తేదీన ప్రభువు కృపాసన్నిధిలో ఉండటానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి హృదయపూర్వకముగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ విధంగా ప్రతిరోజు కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటూ దేవుని మాట వింటూ మాటల చేత బలపడుతూ ప్రభువును వెంబడిస్తూ ప్రభు యొక్క మేలులు అనుభవిస్తున్నటువంటి మీకు అందరికి కూడా ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మనకిచ్చినటువంటి కృపా వాక్యాన్ని, కృపా వాక్యములో దివ్యమైనటువంటి వచనాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. తద్వారా దైవిక ఆశీర్వాదాన్ని కలిగి ఉందాం. ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ రాయబడిన మాటలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కృపగల తండ్రి, జీవాధిపతి, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. నాయన, ఈ సమయంలో మీరు మాట్లాడండి. మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. బిడ్డలకు నాయన మేలు కలుగునట్లుగా నీ కృపను బట్టి ప్రతిదీ కూడా బిడ్డలు కలిగి ఉండటానికి, అనుభవించటానికి, తృప్తి కలిగి ఉండటానికి, నీ మహిమార్థమై ప్రతి విషయంలో కూడా బిడ్డలు వృద్ధి చెందటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 16వ వచనము దివ్యమైనటువంటి వచనముగా ఈ యొక్క సమయంలో ప్రభు మనకు అనుగ్రహించారు. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని అంటాడు. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో కూడా ఉన్నది. అక్కడ కూడా ఆయన గ్రంథాన్ని ఇస్తున్నప్పుడు ఆ గ్రంథాన్ని తినమని, భుజించమని, భక్షించమని అక్కడ సందర్భాన్ని బట్టి రాయబడింది. మొత్తానికి దేవుని మాటలు మనకు అందించబడుతున్నప్పుడు, దేవుని మాటలు మనకి ఇవ్వబడుతున్నప్పుడు ఆ మాటలను భుజించేటువంటి వారముగా, అది కడుపున నింపుకునేటట్లుగా ఆ మాటలను తీసుకోవాలి. దేవుని నోట నుంచి వెలువడేటువంటి ప్రతి మాట కూడా ఏది నిరర్థకము కాదు. పొల్లు అయినను సున్నైనను తప్పిపోకుండా ఆయన నోటి నుంచి ఏది పలికినా కూడా అది భూమి మీద ఉన్నటువంటి జనుల మీద, యావది సృష్టి మీద అది
జరిగి తీరాలి. ప్రభు యొక్క పెట్టినటువంటి విధానం. ఇప్పుడు దొరకగానే భుజించి తిని అంటాడు. దేవుని యొక్క మాటలు రానున్నటువంటి దినాలలో దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మాటలు వినిపింప చేయటానికి, దేవుని మాటలను చదివి విని అవి మనలోకి అన్వయించుకునేటట్లుగా ఉండేటువంటి అనుభవాలు ఇంకా రానున్న దినాలలో కొరత అయిపోతాయి. ఇంకా వాక్యం అందించటం కానీ, సువార్త కూడికలు పెట్టడం కానీ, సంఘ ఆరాధన జరగటం కానీ, బహిరంగంగా ఆయన యొక్క మాటలు బోధించటములో, ఆయన యొక్క గ్రంథాన్ని వివరించటములో అనేక ఆటంకాలు కలిగేటువంటి దినాలు రానై ఉన్నాయి. అట్లాగనే దేవుని యొక్క రాకడ కూడా అతి సమీపంలో ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకుండా, దేవుని మాటలు మనకి ఇస్తున్నప్పుడు మనకి ఇప్పుడు లభించేటువంటి టైము, దొరికేటువంటి టైము వెంటనే దాన్ని భుజించుతున్నట్లుగా తీసుకోవాలి. ఒక ఇష్టమైనటువంటి అది ఫ్రూట్ అయి ఉండొచ్చు, స్వీట్ అయి ఉండొచ్చు, హాట్ అయి ఉండొచ్చు, ఏ పదార్థమైనా అది తీసుకున్నప్పుడు దాన్ని తీసుకున్న వెంటనే గుటక్కన మింగేటువంటి ఇది ఉండదు. తీసుకున్న దాన్ని అన్ని విధాలుగా నోటితో పళ్ళతో అది కొరికి తీసుకొని వాటిని యొక్క రుచిని బట్టి ఆనందిస్తూ ఉసులు కొట్టుకుంటూ నమిలి ఎట్లాగా కడుపులోకి తీసుకుంటారో దాని యొక్క వాసన, దాని యొక్క రుచి అంతా కూడా దాన్ని అనుభవిస్తూ కడుపులోకి తీసుకోవటం జరుగుతుంది. అలాగనే అంత ఇష్టమైన వాటి విషయంలో ఆసక్తి కలిగి తీసుకోవటానికి, కడుపు నింపుకోవటానికి ఎలాగ ఇష్టం కలిగి ఉంటారో అలాంటి ఇష్టము దేవుని వాక్యము పట్ల దేవుడు మనకై ఇస్తున్నటువంటి ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి వచనాల ప్రకారముగా మనం కూడా అలాగా భుజించాలి. రెండోదిగా అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక. మనమంతా కూడా లోకంలో ఉన్నప్పుడు ఫలానా అని వంశాన్ని బట్టో, ఇంటి పేరుని బట్టో, బంధుత్వాన్ని బట్టో, బలగాన్ని బట్టో ఆ పేర్లు పెట్టి ఫలానా అని పిలువబడతారు. అయితే ప్రభుని అంగీకరించిన తర్వాత వాటన్నిటి నుంచి ప్రత్యేకించబడి మనల్ని పరిశుద్ధపరిచి మనలో రక్షణలో ప్రభు నిలబెట్టి రక్షణలో ముందుకు నడిపించబడుతున్నప్పుడు మనకు కలిగేటువంటి పేరు ఏంటంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క విశ్వాసులు అని మనం చెప్పకపోయినప్పటికీ కూడా ప్రభు ఆయన కుమారులుగా ఉండటానికి అధికారము మనకు అనుగ్రహించాను అని యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆటోమేటిక్గా ఆ పేరు మనకు పెట్టబడుతుంది. ఆ పెట్టబడిన పేరుతోనే మనం పిలువబడతాం. అలాంటి అనుభవం కలిగినటువంటి వారముగా దేవుని యొక్క మాటలు అక్కడ భక్తుడు అంటాడు, నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి అని అంటాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆ విధంగా ఆయన మాటలను మనం తీసుకొని భుజించే అనుభవంలో ఆయన యొక్క ఆ పేరు మనకు పెట్టబడినటువంటి వారముగా పిలువబడుతున్నటువంటి వారంగా ఉన్నప్పుడు ఆ మాటలు మనలో ఉన్నప్పుడు ఆ మాటలను మనం పదే పదే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క మాట చొప్పున మనం వెళుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు అవి మనకు సంతోషమును హృదయానికి ఆనందమును కలుగు చేసేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుడు మనకే ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథముల నుంచి మాటలు, అవి దేవుని నోట నుంచి మన కొరకు వెలువడి అయినటువంటి మాటలు.
ఇప్పుడు ఆ యొక్క మాటలు మనలోకి తీసుకున్నటువంటి అనుభవం ఉన్నప్పుడే ఆయన మాటలను బట్టి మన పేరు మారుతుంది, ఆయన మాటలను బట్టి మనకు ఊరు మారుతుంది, ఆయన మాటలను బట్టి మనలో ఉన్నటువంటి ఒక నూతనత్వము అనేది అంతకుముందు ఉన్నటువంటి అనుభవాలలో ఏదో అన్నట్టుగా, కానీ ప్రభువులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ సంతోషము, ఆనందము అనేది లోకం ఇచ్చినట్లు కాకుండా అది దైవికమైనటువంటి ఆనందము చేత ఎప్పుడు కూడా ఈ ఆనందాన్ని ఎవరు మీ యొద్ద నుంచి దొంగలించలేరు, తీసివేయలేరు అని ప్రభు స్వయాన చెప్తున్నారు. కనుక దేవుని మాటల గురించి బైబిల్లో చూసినప్పుడు ఆయన ఒక మాటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ విలువ, ప్రభావం ఏంటో అని చూసినప్పుడు యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనములో ఏమనుందంటే, ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అని అంటాడు. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు చెప్పేటువంటి మాటలు, దేవుని పెదవుల నుంచి వెలువడేటువంటి ఆజ్ఞలను ఎప్పుడు కూడా నేను విడిచి తిరగలేదు. ఆయన నోట నుంచి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆయన పెదవుల నుంచి మాట బయటికి వచ్చినప్పుడు ఆ మాట యోబు కొరకే వచ్చినట్లు, యోబు కొరకే మాట్లాడినట్లుగా అది వినిపింపచేసినప్పుడు ఆ మాటలను అతను భుజించే అనుభవంలో, తనలోకి కడుపు నింపుకునే అనుభవంలో, తనలో ఆయన మాటల్ని జీర్ణించుకునేటువంటి అనుభవంలోని ఉన్నాను అని చెప్తూ, ఆ మాటలను నేను ఎలాగా అనుకున్నానంటే, ఆ మాటకి ఎలాగా విలువనిచ్చానంటే, నా సొంత అభిప్రాయాలు కలిగేటువంటివి చాలా ఉన్నాయి. సొంత అభిప్రాయాలను బట్టే నేను ఆలోచన చేస్తారు ఎవరైనా కూడా. అయితే ఆ అభిప్రాయములు ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లుగా, మొదటగా సొంత అభిప్రాయాన్ని, దేవుని అభిప్రాయం అనేది కాకుండా సొంత అభిప్రాయాలని ఎక్కువగా మనము అమలు చేయాలనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అంటాడు, నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని నీ మాటల్లో నుంచి వెలువడేటువంటి ఆజ్ఞలు, వాటిని ఎప్పుడు కూడా నేను విడిచి తిరగలేదు. కనుకనే యోబు యొక్క విషయంలో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఫలింపు, దేవుని యందు అతను కలిగినటువంటి ఆనందము ప్రతిరోజు కూడా యోబు కుటుంబంలో విందు జరిగేది. 10 మంది సంతానం అయితే 10 మంది రోజుకు ఒకరు చొప్పున వారు ఆనందించినటువంటి, సంతోషించినటువంటి అనుభవాన్ని మనం చూడగలం. కారణం యోబే ఆయన చెప్తున్న సొంత అభిప్రాయం కంటే నీ పెదవుల నుంచి వెలువడినటువంటి ఆజ్ఞలను నేను ఎప్పుడు కూడా విడిచి తిరగటానికి నేను దానికి విలువ ఇవ్వలేదు, అలా విధంగా నా మనసులోకి రానిలేదు. నా అభిప్రాయం కంటే నీ మాటలే ఎక్కువగా ఎంచినాను కాబట్టి ప్రభు అంటాడు, ఇప్పుడు నువ్వు యథార్థవంతుడవు అని ప్రభువే యోబు భక్తుని గురించి ప్రభు ఆయన సాక్ష్యం చెప్పినట్లుగా. అలాగనే కీర్తన 19వ కీర్తన 8వ చరణం నుంచి 11వ చరణం వరకు మనం చూసినప్పుడు అక్కడ దేవుని మాటల యొక్క విలువ ఎలాగుంటుంది అనేది అక్కడ చెప్తాడు. దీంట్లో 8వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచుచు, యెహోవా ఏర్పాటు చేసిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. ఈరోజు కనులు వెలిగింప చేయటము అనేది ఇంకా చీకట్లో లేనటువంటి జీవితం కాదు, వెలుగు సంబంధులముగా ఆ వెలిగించబడినటువంటి కళ్ళతో ప్రతి ఒక్కటి కూడా మనకు ఎంతో పరిశీలనగా చూడటానికి, పరిశీలించి ఏది చెయ్యాలో చేయకూడదా అన్నటువంటి తీర్మానములోకి వెళ్ళేటువంటి అనుభవాన్ని ఆయన యొక్క ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఎందుకంటే అది నిర్మలమైనది కాదా, అందులో ఎలాంటి అపవిత్రత అనేది లేదు కదా. ఆయన మాటలలో ఏ యొక్క అపవిత్రత అనేది ఏది కూడా లేదు కాబట్టి
ఆయన మాటలలో నుంచి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము ఎంతో నిర్మలమైనది. అది పాలుతో పోల్చారు. అలాగనే ఆయన మనకి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశము నిర్దోషమైనది. ఎలాంటి దోషాలు చేయటానికి దోషాలు ఉండేటువంటిది కాదు. మనకై మరి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం అది మన హృదయాన్ని సంతోషపరిచేదిగా ఉంటుంది. మనం పైకి పడేటువంటి సంతోషం, లోకము అనుగ్రహించే సంతోషాన్ని ఎప్పుడు కూడా వాటి వైపు చూడకూడదు. అలాంటి పరుగులు తీసి అలాంటి ఆనందాల పాలుపంపులు కలగటానికి క్షణకమైనటువంటి ఆనందం, సంతోషాల కొరకు జీవితాల్ని, కుటుంబాలని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి ధనాన్ని, స్థితిని, వసతులను పోగొట్టుకొని మరి వాళ్ళ యొక్క రోగాలతో, బాధలతో, అప్పులతో, దరిద్రాలతో రకరకాలైనటువంటి వాతావరణంలో మునిగి తేలుతూ క్షీణించిపోతూ, కృషించిపోతూ ఏ దిక్కులేనటువంటి వారు, దిక్కుమక్కులేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే దేవుని మాటల కంటే తన సొంత అభిప్రాయము, స్వభిప్రాయము కలిగి జీవించినటువంటి జీవితాలు అలాగుంటాయి. అయితే దైవిక ఆనందం వైపు మనం చూసినప్పుడు 97వ కీర్తన 11వ చరణంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. అవి విత్తినప్పుడు ఏ విధంగా అయితే పొలమో చెట్టో ఎదుగుతుందో అలాగా మరి ఎదుగుతూనే ఉంటుంది. ఆ కాపులు వస్తూనే ఉంటాయి. కాపు తర్వాత కాపు కాస్తూనే ఉంటుంది. ఏ సీజన్లో కాయాలి, ఎలాగా కాయాలి, ఎంత కాయాలి అని ఎదిగే కొద్ది ఫలములు అధికంగా ఉంటాయి. అలాగే మన జీవితంలో నీతి, యథార్థత అనేది కలిగినప్పుడు మనము కూడా ఆ ఆనందములో మరి ఆ యొక్క వెలుగు అనేది ఒక పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి జీవితంలో మనకి ఇవన్నీ కూడా కలిగి ఉండటానికి ఆయనే విత్తనం విత్తినట్లుగా మనలో విత్తినప్పుడు మనలో నీతి యథార్థను బట్టి విత్తిన చెట్టు ఎంత సేఫ్గా ఎదుగుతూ తన స్వభావాన్ని బట్టి ఇవ్వాల్సినటువంటి పువ్వ మరి పండ అన్నట్టుగా ప్రభు కూడా మనకు అలాగా అనుగ్రహిస్తారు. రెండో మాటకు వచ్చినప్పుడు 84వ కీర్తన 2వ చరణంలో యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవముల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ ఏది కూడా లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు ఎక్కడ కూడా మరి ఇక్కడ ఉన్నట్టుగా మరి కనిపించినట్లుగా, అందులో మరి పాలు పంపులు కలిగినట్లుగా ఎక్కడ కూడా లేదు. కానీ అతను సొమ్మసిల్లితే అది లేదు ఇది లేదని కాదు, దేవుని యొక్క జీవం కలిగినటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలన్నా, మరి దర్శించాలన్నా, అందులో మరి నిలిచి ధ్యానం చేయాలన్నా అతని యొక్క శరీరాన్ని లోకానికి, లోక సంబంధమైనటువంటి వాటికి ఆనందించేదానికి, సుఖపడటానికి అప్పగించుకోలేదు. కానీ దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆనందించడానికి ఆ శరీరానికి నేర్పించుకున్నాడు. అందుకనే పౌలు గారు ఇతరులకు బోధించిన మీదట నేను భ్రష్టుని కానట్లు నన్ను నేను దినమెల్లా నలగ కొట్టుకుంటూ ఉంటిని అని అంటాడు. ఈ శరీరానికి అది మనం నేర్పించేటువంటి వారుగా ఉన్నప్పుడు మన యొక్క శరీరము కూడా లోకాన్ని బట్టి ఆకర్షించి మరి పరుగులు తీయకుండా ఎప్పుడు దేవుని సన్నిధి, దేవుని ప్రభావము, దేవుని యొక్క ఆశీర్వాదము అన్నట్లుగానే మన జీవితాలలో నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. అలాగా మరి మూడో మాటగా చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 2:26 అంటాడు. 24, 25 చదివినా కూడా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎలానగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. కనుక ఈరోజు దైవ దృష్టికి మన యొక్క చూపు, మన యొక్క వినికిడి, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన,
మనం జీవించే జీవితము, మనకి ఇవ్వబడినటువంటి జీవితము, దేవుని వల్ల ఇవ్వబడినటువంటి జీవితంలో మనము నీతి యథార్థత కలిగి ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మరి వెలుగు జీవితాన్ని, ఆనంద జీవితాన్ని, అలాగనే ప్రభు జ్ఞానాన్ని, తెలివిని ఆయన నీకు మరి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఇట్టి మరి స్థితి దేవుని వల్లనే కలగాలి, కానీ ఇది మనుషుల వలన కలిగేది కాదు. ఈ మనుషుల కార్యాలు కాదు. ఏ ఒక్కడు నీ హృదయానికి ఆనందం ఇవ్వగలడు, సంతోషాన్ని ఇచ్చి తృప్తిపరచగలడు. మానవుని యొక్క మరి మానవునికి సంతోషానికి మరి తృప్తిపరచడానికి ఈ సృష్టిలో ఏది కూడా పనికిరాదు, సరిపోదు. కేవలము దైవికమైనటువంటి ఆనందము, దైవము నుంచి అనుగ్రహించబడేటువంటి సంతోషము, అది శాశ్వతము. నీ యొద్ద నుంచి ఎవరు పీకి వేయలేరు, తీసివేయలేరు, తగ్గించలేరు. కేవలము దేవుని కృప వలన ఆయన మరి తన బిడ్డలకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు మరి ఈ మాటలను బట్టి దేవుని మాటలు వినటానికి, దేవుని మాటల్ని చదివి మరి అవి నీలోకి అన్వయించుకోవటానికి, భుజించే అనుభవంలో ఉన్నప్పుడు కలిగేటువంటి పేరు, ఆ పేరును బట్టి నీకు మరి వింటున్న ప్రతి మాట కూడా నీ హృదయానికి అది ఎంత ఆనందకరమో, సంతోషకరమో అని వాక్యం చెప్తున్నప్పుడు వ్యర్థమైన వాటి కొరకు మనం టైం స్పెండ్ చేస్తాం. దేవుని మాటలకు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ధర్మశాస్త్రం కాడికి, దేవుని దగ్గరకు వచ్చే లోపల బిజీ అయిపోతారు. ఆ బిజీ అనేది అపవాది తెచ్చిపెట్టేటువంటి బిజీ. తీరిక లేదు, అపవాది తెచ్చిపెట్టేది. ఎందుకంటే నువ్వు దైవికమైనటువంటి సంతోషం, ఆనందం అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటావు. అన్నీ కూడా మరి నీకు ఎంత సమృద్ధిగా ఉంటుందో, ఎంత మరి ఆరోగ్యంగా కలిగి దీర్ఘాయుష్వంతుడిగా జీవిస్తావో అనేది ఆయన మాటల్లో ఉన్నటువంటి ప్రభావం మనలో పనిచేయాలి. కనుక అలాంటి ఇది లేకపోతే ఈ మాటలను బట్టి ప్రభు తిరిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలను బట్టి మిమ్మల్ని భుజింప చేస్తూ ఉన్నప్పుడు, మీ కడుపు నింపుతూ ఉన్నప్పుడు అవి నీకు తేనె కంటే, జుంటె దేనెదారుల కంటే మధురముగా ఉండునట్లుగా ఆయన పెదవుల నుంచి వెలువడే మాటలను ఎప్పుడు కూడా పెడచెవున పెట్టుకోకుండా తీసుకొని భుజించే అనుభవంగా, ఉసులు కొడుతూ, రుచులు చూస్తూ, వాసన చూస్తూ ఎలాగ ఆస్వాదిస్తావో లోకంలో ఉన్నటువంటి తిండి కొరకు, అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి తిండి మనకు దేవుని వాక్యం. అట్టి స్థితి ప్రభు ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగలటువంటి ప్రభు, ఈరోజు అయినా మేము ఆనందము, సంతోషం అనేది లోకం ఇచ్చినట్లు కాకుండా మీ సంతోషాన్ని మాకు ఇచ్చి పరలోకానికి వెళ్ళారు. తిరిగి మీరు వచ్చేంత వరకు ఆ సంతోషం, ఆనందములోనే మేము మరి జీవితాన్ని గడపటానికి మాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, అందులో ఉన్నటువంటి మాటల ఆజ్ఞలను బట్టి పెదవుల నుంచి నిలబడుతున్నప్పుడు దానికి మరి వేటికి విలువ ఇవ్వకుండా వాటికి విలువిచ్చి మా యొక్క విలువైన జీవితాలను ఈ లోకంలో జీవించి నాయన నీ మహిమార్థమై ప్రభా మేము ఉండటానికి కృప దయచేయమని, ఇంటున్న ప్రతి బిడ్డకు కూడా కార్యం జరిగించమని, ఎంత దూరం వాక్యం వెళ్తుందో బిడ్డల జీవితంలో అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షణ కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి అన్ని విషయాల్లో వృద్ధిపరచునుగాక. ఆమేన్.